మిగతా అప్డేట్స్ చూద్దాం. కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో యోగాంధ్రను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు జరగనున్నాయి. తొలి రోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో వేలాది మందితో యోగాంధ్ర నిర్వహించారు. ప్రజలు పర్యాటకులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర యోగాసనాలు వేశారు. యోగా అక్షర ఆకృతిలో యోగాసనాలు ఆకట్టుకున్నారు. యోగాతో మానసిక ఒత్తిళ్లను అధిగమించవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యోగాతో మానసిక వికాసం, శారీరక దారుఢ్యం వస్తుందని అన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వరు. ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది. మంగినపూడి బీచ్ లో ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్లో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బంటి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది మన సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ యోగా వల్ల అనేక మంది యోగులు కూడా ఆ రోజున ఈ యోగాలో చేసి వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి చరిత్ర కనపడతా ఉంది.